నా పేరు పల్లవి. నేను లా గ్రాడ్యుయేట్‌ని. నేను లైక్ 3 ఇయర్స్ బ్యాక్ ఒక ముస్లిం అబ్బాయిని లవ్ చేశాను. తను మాటలు నమ్మి నేను తనని పెళ్లి చేసుకున్నాను. తను మన కోర్ట్ చట్ట ప్రకారం పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు, కానీ అలా పెళ్లి చేసుకోకుండా నన్ను ముస్లింలో కన్వర్ట్ చేసి పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నాక ఏదో బాగా చూస్తారా అంటే అట్లేం లేదు. ఇంకా ఎండ్ ఆఫ్ ఇక మంత్ నుంచి స్టార్ట్ అయిపోయింది టార్చరింగ్. ఇంకా వాళ్ళ రిచువల్స్ అన్నీ నన్ను ఫాలో చేయమని చెప్పారు. అలా చేయకపోతే కొట్టడము ఇవి చాలా అయ్యాయన్నమాట. తర్వాత ఇంకా ప్రతి ఒక్క విషయంలో బాడీ షేమ్ చేయడము, కాస్ట్ పేరు తీసి నా హిందూయిజంని తీసి నన్ను ఇంకా ఘోరాతి ఘోరమైన మాటలని, ఇంకా వాళ్ళకున్న గర్జెస్ అన్నీ మొత్తం నా మీద తీసుకున్నారు. ఇంకా వాళ్ళు ఏది చెప్పినా నమ్మొద్దు ఇట్లాంటివన్నీ. లైక్ ముస్లిమ్స్ ఏవి చెప్పినా ఫస్ట్ స్టార్టింగ్ మా ముస్లిం మీకు హెవెన్ ఇస్తుంది, అది ఇస్తుంది, ఇది ఇస్తుంది అని వాళ్ళ మోటివేషనల్ టాక్స్కి మనము కొంచెం ఇదైపోతాం. ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ వాళ్ళ మాటలలో మనం జారిపోతాం. నేను అలా జారిపోయాను. నేను ఇప్పుడు దాంట్లో నుంచి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తున్నాను. వాళ్ళు పెట్టిన ఈ టార్చర్, నాకు ఈ మెంటల్ ట్రామా ఇదంతా. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు స్టార్టింగ్లోనే దీన్ని ఎండ్ చేస్తే బెటర్. లేదంటే ఎండ్ ఆఫ్ ద డే మన డెత్ చూసుకోవాలి, మన రెప్యుటేషన్ మొత్తం పోతుంది. ఇంకేం చేయలేము. ఇప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ అంటే ఇంకా అటు వెళ్ళలేం ఇటు వెళ్ళలేం అన్నట్టు మధ్యలో నుంచుంటాం. ఇంతైనా వాళ్ళు మనకు ఒక ఆప్షన్ ఇస్తారు, ఏంటంటే మా దగ్గర ఒక స్లేవరీ లాగా నువ్వు స్లేవ్ లాగా ఉంటావా అని అడుగుతారు. ఇంకా అది వద్దు అనుకో నేను బయటకు వచ్చాను. కాబట్టి నేను కన్వే చేయాలని ఏంటంటే, ఇంకా ఎవరిని నమ్మొద్దు ఇట్లాంటి వాళ్ళని.